కానీ మొట్టమొదటిసారి ఈ దేశంలో రైతుల బాధలు తెలుసుకున్న తర్వాత, ప్రత్యక్షంగా వారు పాదయాత్రలో చూసిన తర్వాత ఉచిత కరెంటు ఇవ్వాలని ఈ దేశంలో ఏ నాయకుడు ఒప్పుకోలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఒప్పుకోలేదు. కానీ అందరినీ ఒప్పించి ఉచిత కరెంటు రైతులకు ఇస్తేనే వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందటే కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా నిలబడగలుగుతారు, నేను చేయగలుగుతాను అని చెప్పి అందరిని ఒప్పించి మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి కాగానే తొలి సంతకం పెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఒక గొప్ప దార్శనికుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చాలామంది పేదవాళ్ళు చదివించాలని తల్లిదండ్రుల కోరిక, చదువుకోవాలనేటువంటి బిడ్డల ఆశ, ప్రపంచంతో పోటీ పడాల అని కలలు, ఆర్థిక పరిస్థితి అనుకూలించకుండా దూరంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ తీసుకొని నేనున్నాను మీరు చదువుకోండి అని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐటీ సెక్టార్లో తెలుగు వాళ్ళు అమెరికా నుంచి అనేక దేశాల్లో ఈరోజు CEO స్థాయిలో ఉన్నారంటే అది కేవలం ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే అన్న సంగతి మనం ఎవరు మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఎమ్మెల్యేకు 500 కోట, కాదంటే 1000, ఇన్ఛార్జ్ మంత్రితో అది కూడా సంతకం పెట్టించుకొని నియోజకవర్గానికి ఇచ్చే పరిస్థితుల్లో కాదు. ఈ